వేళకు కాఫీ తాగకపోతే కొంతమందికి తలనొప్పి వచ్చేస్తుంది. కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే తలలో నొప్పి మొదలైపోతుంది మరికొందరికి. ఇక మైగ్రేన్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. తలపై సమ్మెటు పోటులా తలలో సూదులతో పొడుస్తున్నట్టుగా వేధిస్తుంది. మనలో కొంతమందికి మామూలు తలనొప్పితో పాటు అప్పుడప్పుడు మైగ్రేన్ బాధలు కూడా బాధిస్తూ ఉంటాయి. చీటికి మాటికి వేధించే ఇలాంటి తలనొప్పుల గురించిన పూర్తి వివరాలే డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైమరీ హెడేక్స్ అంటే ఏంటి? ప్రైమరీ హెడేక్స్లో ప్రధానంగా 3 రకాలు చెప్పుకుంటాం. ఒకటి టెన్షన్ టైప్ హెడేక్, ఒకటి మైగ్రేన్ హెడేక్, మూడోది క్లస్టర్ హెడేక్. ఈ పాపులేషన్ స్టడీస్ ప్రకారం చూసుకుంటే అంటే జనరల్గా ఈ పాపులేషన్లో టెన్షన్ టైప్ హెడేక్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని డాక్టర్ దగ్గర చూస్తే మోస్ట్ కామన్గా మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ క్లస్టర్ హెడేక్ అనేది ట్రైజమైనల్ ఆటోనామిక్ సెఫలాల్జియాస్లో ఒక భాగం. ఇందులో క్లస్టర్ హెడేకే కాకుండా పెరాక్సిస్మల్ హెమిక్రీనియా, క్రానిక్ పెరాక్సిస్మల్ హెడేక్ అని కూడా వేరే రకాలు ఉంటాయి. మైగ్రేన్ ఎందుకు వస్తుంది? చికిత్స ఏంటి? మైగ్రేన్ హెడేక్ అనేది పార్శ్వనొప్పి అని అంటాం. ఈ మైగ్రేన్ హెడేక్లో తలలో ఒకవైపు తలనొప్పి వస్తుంది. దాన్ని హెమిక్రేనియల్ హెడేక్ అని అంటాం. ఒకసారి కుడివైపు, ఒకసారి ఎడంవైపు లేదా ఒకవైపుతో స్టార్ట్ అయ్యి తలంతా కూడా రావచ్చు. ఇది చాలా సివియర్గా ఉండటమే కాకుండా దాంతో పాటు వికారము, వాంతులు అవ్వడము, లైట్ చూస్తే ఇబ్బంది, ఫోటోఫోబియా అని అంటాం. లేదా ఏమన్నా చిన్న సౌండ్లు కూడా తట్టుకోలేకపోవడం, ఫోనోఫోబియా అని అంటాం. ఈ అసోసియేటెడ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈ మైగ్రేన్ హెడేక్లో 4 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ప్రోడ్రోమ్, నెక్స్ట్ ఆరా, నెక్స్ట్ హెడేక్ ఫేజ్, లాస్ట్ది పోస్ట్డ్రోమ్. సో ఈ ఒక్కొక్క ఫేజ్కి సంబంధించి కారణం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండర్లయింగ్ ప్యాథోజెనిసిస్ అనేది మారుతుంది. మైగ్రేన్ అనేది కార్టికల్ స్ప్రెడింగ్ డిప్రెషన్ అని ఒక థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన బ్రెయిన్లో ఒక అలలాగా నరాలు డీపోలరైజ్ అవుతాయి. అవి డీపోలరైజ్ అయినప్పుడు ట్రైజమైనల్ వాస్క్యులర్ సిస్టమ్ అనేది సెన్సిటివ్గా మారుతుంది. ఇప్పుడు మన రక్తనాళాల చుట్టూతా నరాలు ఇన్నోవేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి ట్రైజమైనల్ నర్వ్స్ అని అంటాము. సో ఈ కార్టికల్ స్ప్రెడింగ్ డిప్రెషన్ మూలంగా ఈ నరాల లోపల రక్తనాళాల చుట్టూతా ఉన్న ట్రైజమైనల్ ఆఫరెన్స్ అనేవి చాలా సెన్సిటివ్గా మారుతాయి. అవి సెన్సిటివ్గా మారటం మూలంగా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి వస్తాయి. మన మెనింజియస్ అంటే బ్రెయిన్ చుట్టూతా ఉన్న కవరింగ్స్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఈ పెయిన్ సెన్సిటివ్ మెనింజెస్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అవి సివియర్గా వచ్చినాయో అది హెడేక్కి దారితీస్తుంది. అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్స్ లేదా ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అని 2 రకాలుగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ హెడేక్ సివియరిటీ కనుక బాగా ఎక్కువగా ఉంటే అప్పుడు అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్స్ వాడతాం. దీనికి ఎన్ఎస్ఐడ్స్ అని, నాన్ ఎన్ఎస్ఐడ్స్ అని 2 కేటగిరీస్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఎన్ఎస్ఐడ్స్ కింద మన నాప్రాక్సిన్, ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్ ఈ డ్రగ్స్ అన్నీ ఇస్తాం. నాన్ ఎన్ఎస్ఐడ్స్ అంటే పారాసిటమాల్, అసిటమినోఫెన్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఈ ట్రీట్మెంట్కి గనక రెస్పాండ్ అవ్వకపోతే ఆ అక్యూట్ మైగ్రేన్ ఇంకా పవర్ఫుల్గా ఇంట్రావాస్క్యులర్ కానీ ఇంట్రావీనస్గా కానీ ఇంజెక్షన్స్, కిట్రోలాక్ ఇంజెక్షన్స్ అవి కూడా ఇస్తూ ఉంటాం. ఒకవేళ వీటికి కూడా రిలీఫ్ లేకపోతే కనుక ట్రిప్టాన్స్, సుమాట్రిప్టాన్, ఆల్మోట్రిప్టాన్ అని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదే ఒకవేళ హెడేక్ సివియరిటీ కనుక ఎక్కువ అవుతుంది, 4 or 5 ఎపిసోడ్స్ ఇన్ ఎ మంత్ మనం పని చేసుకోలేనంత సివియర్గా హెడేక్స్ వస్తున్నాయి అని అంటే కనుక వాళ్ళు కంపల్సరీ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అనేది యూజువలీ 3 months ఇస్తాం. ఒకవేళ తగ్గకపోతే 6 months వరకు కూడా పొడిగిస్తాం. ఈ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్లో కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ అని వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. అయితే మనం సాధారణంగా బీటా బ్లాకర్స్లో ప్రొప్రనోల్ అనేది వాడుతూ ఉంటాము. కాల్షియం ఛానల్ బ్లాకర్స్లో ఫ్లునర్జీన్ అనేది వాడుతూ ఉంటాము. ఒకవేళ ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్కి రెస్పాండ్ అవ్వకపోతే గాబపెంటిన్, కార్బెజపైన్ అని సెకండ్ లైన్ డ్రగ్స్, టోపిరమేట్ అని యాంటీ కన్వల్సెంట్ డ్రగ్స్ కూడా వాడుతూ ఉంటాము.
టెన్షన్ హెడేక్ అంటే ఏంటి? చికిత్స ఎలా ఉంటుంది? టెన్షన్ హెడేక్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రైమరీ హెడేక్. అయితే ఈ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్లో మైగ్రేన్లో ఉన్నంత సివియర్ హెడేక్ లేకపోయినా కూడా రెండు వైపులా రావడం, తల నొక్కేసినట్లు అయిపోతుంది అని చెప్పి పేషెంట్స్ యూజువల్లీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ యూజువల్లీ స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో, నిద్ర తక్కువ పోవడం, స్ట్రెయిన్ అవ్వడము, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి కారణాల మూలంగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఈ టెన్షన్ టైప్ హెడేక్ కూడా ఎప్పుడైనా ఒకసారి వస్తే దాన్ని ఎపిసోడిక్ అని అంటాము. పద్దాకా వస్తే కనుక పర్సిస్టెంట్ అంటాం. 15 days కంటే ఎక్కువగా నెలలో వస్తే కనుక దాన్ని క్రానిక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అని అంటాం. ఈ క్రానిక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్కి వెళ్ళిపోతున్నారు పేషెంట్స్ అని అంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా మనం ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా ఒకవేళ పెయిన్ సివియరిటీ ఉంటే అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్స్ కింద ఎన్ఎస్ఐడ్స్ కానీ నాన్ ఎన్ఎస్ఐడ్స్ కానీ వాడతాము. ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్కి యూజువలీ ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ లైక్ అమిట్రిప్లిన్, నార్ట్రిప్లిన్ డ్రగ్స్ లేదా సెరటోనిన్ నారెపినెఫ్రిన్ రియాప్టేక్ ఇన్హిబిటర్స్, వెన్లఫ్లాక్సిన్, డెస్వెన్లఫ్లాక్సిన్, మిర్టజెపిన్ లాంటి మందులు వాడుతూ ఉంటాము. మిక్స్డ్ హెడేక్స్ అంటే ఏంటి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఏదైనా కాంబినేషన్లో వస్తూ ఉంటే దాన్ని మిక్స్ టైప్ ఆఫ్ హెడేక్స్ అని అంటాము. మైగ్రేన్ విత్ టెన్షన్ హెడేక్ ఉండొచ్చు, అలాంగ్ విత్ క్లస్టర్ హెడేక్ కూడా ఉండొచ్చు. వీటికి కూడా ఒకవేళ సివియర్గా ఉంటే కనుక ఎన్ఎస్ఐడ్స్ ఇవ్వటం అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్ కింద లేదా ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ చేసుకుంటాము. ప్రైమరీ హెడేక్స్పై ఎలాంటి అవగాహన అవసరం? ఈ ప్రైమరీ హెడేక్స్ అనేవి యూజువల్గా ఏదో ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ అనేది ఉంటేనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ తీసుకున్నాము. మైగ్రేన్ హెడేక్ అనేది ప్రెసిపిటేట్ అవ్వడానికి మనకి కొన్ని కారణాలు ఉంటాయి. అవి స్ట్రెస్ అవ్వచ్చు, నిద్ర సరిగా పోకపోవడం, డీహైడ్రేషను, వేళకి తిండి సరిగా తినకపోవడం, ఎక్కువగా స్క్రీన్స్కి ఎక్స్పోజర్ ఉండడం, లౌడ్ నాయిసెస్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, అలాగే అలవాట్లు ఆల్కహాల్, స్మోకింగ్ కానీ, ఎక్కువ కెఫినేటెడ్ డ్రింక్స్ అంటే ఈ గ్యాస్ ఉన్న డ్రింక్స్ అవి ఎక్కువ తాగడము, లేదా కొన్ని రకాల ఫుడ్స్, కొంతమందికి చీజ్, నట్స్ లేదా చైనీస్ సాల్ట్ అది ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఈ ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి ఉంటేనే ఈ మైగ్రేన్ హెడేక్ అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. సో ఒకవేళ ఈ ఫ్యాక్టర్స్లో ఏమైనా పేషెంట్ ఐడెంటిఫై చేయగలిగితే, ఈ ఫ్యాక్టర్స్ని మనం ఎంత కొంత అవాయిడ్ చేయగలిగితే సగం ట్రీట్మెంట్ అక్కడ అయిపోయినట్టే. 50% ఆఫ్ ద హెడేక్స్ కట్ షార్ట్ అయిపోతాయి. మిగతా 50% మెడిసిన్స్ ద్వారా మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. అలాగే హెడేక్ ఉన్నా కూడా పర్లేదులే ఏదో ఒక చిన్న హెడేకే అని అశ్రద్ధ చేయటం కూడా మంచిది కాదు. ఒకవేళ హెడేక్తో పాటు ఏమన్నా ఫీవర్ ఉంటున్నా, వామిటింగ్ సివియర్గా అయిపోతున్నా, కళ్ళు ఇన్ఫెక్షన్ కానీ, కంటి చూపు కోల్పోవడం కానీ, చెయ్యి కాళ్ళు వీక్నెస్ వస్తున్నా, ఈ రెడ్ ఫ్లాగ్స్ అని అంటాం. సో హెడేక్తో పాటు ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలతో పాటు హెల్దీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం డైట్లో చాలా ఇంపార్టెంట్, అలాంగ్ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. తరచూ తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఒకసారి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవటం మేలు.